నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దుగరాజపట్నం ఓడరేవుకు మహర్దశ. వాకాడు మండలంలోని దుగరాజపట్నం వద్ద నౌకాదళ తయారీ కేంద్రం నిర్మాణానికి పచ్చజెండా. భారీ ప్రాజెక్టు పూర్తయితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదంటూ నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేతలు అధికారులపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని DRW కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు. JVV సేవలు అభినందనీయం. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. దుగరాజపట్నం ఓడరేవుకు మహర్దశ పట్టనుంది. గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు మండలం దుగరాజపట్నంలో నౌకాదళ తయారీ కేంద్రం ఏర్పాటు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని వాకాడు మండలం దుగరాజపట్నంలో 3,500 కోట్లతో నౌకాదళ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. 26,000 కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుగరాజపట్నంలో ఇనిషియల్ ఫిజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2,000 ఎకరాల్లో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టనుంది. దీంతో పాటు పరిశ్రమకు అనువైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నారు. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్, గ్రీన్ ఫీల్డ్ పోర్టుతో కలిపి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 4 డ్రై క్యాక్లు, అవుట్ ఫిట్టింగ్ జెట్టీలు, షిఫ్ట్ లిఫ్ట్ సౌకర్యం కలిగిన నౌకా నిర్మాణ కేంద్రం రాబోతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పోర్టు ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా పేదల భూముల ధరలు పెరుగుతాయని ఆయన వివరించారు. మా నాయకుడు మీరు చూసిన 2 రోజుల ముందే దుగరాజపట్నం పోర్టు మనకి మా నాయకుడు, మన నాయకుడి, రాష్ట్ర నాయకుడి, రాష్ట్ర భవిష్యత్తుని శాసించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మా గూడూరు నియోజకవర్గంలో దుగరాజపట్నంలో నౌకాదళ తయారీ కేంద్రాన్ని పెడతానని చెప్పి దాదాపు 3,500 కోట్లు శాంక్షన్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పినందుకు మనస్ఫూర్తిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా దాదాపు 30,000 ఉద్యోగాలు, 1-2 కాదు, మొత్తం ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 ఉద్యోగాలు ఇక్కడ మా దుగరాజపట్నంలో వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకు కూడా ఈరోజు పేదవాళ్ళకి చాలామంది పొలాలు ఉన్నాయి, అవన్నీ కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఆ యొక్క నౌకల తయారీ కేంద్రాన్ని పెట్టినందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇంకా పలువురు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కృష్ణమూర్తి, దుగరాజపట్నం ఎక్స్ సర్పంచ్. 2013-18 మధ్యలో నేను సర్పంచ్గా ఉండడం జరిగింది. ఆ టైంలోనే దుగరాజపట్నానికి పోర్టు వచ్చేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. ఆ రోజుల్లో అభివృద్ధి అయ్యేదానికి అన్ని విధాలా కూడా భూసేకరణ సుమారు 900 ఎకరాలు దుగరాజపట్నం పోర్టుకి సేకరించారు. ఈరోజు కేంద్రం ఏర్పాటు చేసేదానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా సుమారు 2,000 ఎకరాలు సేకరించి
30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మా ఏరియాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తుందని మేము ఎంతో సంతోషపడుతున్నాము. కాబట్టి దీన్ని కూడా త్వరితగతిన అయ్యేటట్టు కూటమి ప్రభుత్వకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు తొందరగా నిర్ణయం తీసుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ఈ పోర్టు నిర్మాణానికి గతంలో నుంచి కూడా మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక విధాల కృషి చేశారు. వాళ్ళకు కూడా మా ప్రాంతవాసులుగా మా ప్రాంతానికి సంబంధించి ఈ పోర్టు రావడం సంతోషంగా ఉందని తెలియజేస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వాకాడు మండలానికి నౌకల తయారీ కేంద్రం శాంక్షన్ అయింది కూటమి ప్రభుత్వంలో. గతంలో పోర్టు నిర్మించాలని హామీ ఇచ్చినారు. మన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ స్టేట్ డివైడ్ చేసినప్పుడు ఈ 10 సంవత్సరాల్లో జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్తగా నౌకా కేంద్రాన్ని చేసేదానికోసం భూమి కూడా ఇంతకుముందు సేకరించున్నారు. 2,000 ఎకరాలలో 3,000 చిల్లర కోట్లు సెలక్షన్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ కూడా తొందరలో భూసేకరణ జరిపి, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి ఎన్డీఏ గవర్నమెంట్ ఒప్పిచెప్పిందన్నమాట, భూసేకరణ మీరే చేయాలని. తొందరలో సర్వేలు కూడా జరిగి భూసేకరణ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. దానివల్ల ఎంతో లాభదాయకం ఉంది. అనేక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కానీ, మరీ ఏమి చదవకుండా ఉండే వాళ్ళకు కూడా భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఏదో ఒక పని దినాలు కల్పించేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వానికి జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికలను ఆయనతో పాటు కంపెనీల ప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు తదితరులు ఆవిష్కరించారు. గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో కళాశాల మరియు లక్ష్య ఫౌండేషన్ సహాయ సహకారాలతో మంగళవారం మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ క్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు కలిసి జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, చదువుకొని ఖాళీగా ఉండే నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ సిటీ EMC క్లస్టర్ చెన్నైలోని 21 బహుళ జాతీయ కంపెనీల్లో 900కు పైగా ఉద్యోగాలున్నాయని, వాటి కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మా ఊళ్ళో ఆధ్వర్యంలో మా DRW కళాశాలలో మా ప్రిన్సిపల్ గారి సహాయ సహకారాలతో అక్కడ ఒక చిన్న జాబ్ మేళాన్ని ఏర్పాటు చేశాం. అక్కడ కూడా కొంతమందికి జాబ్స్ కూడా మా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా ఇస్తాము నిరుద్యోగులకు అని చెప్పిన మాట ప్రకారం ఈరోజు 20వ తేదీ ఉదయం 10 గంటకి మా DRW కళాశాలలో ఈ యొక్క మెగా జాబ్ మేళా జరుగుతుంది. దాదాపు 20 కంపెనీలు అక్కడ వస్తారు. అట్లా 5వ క్లాస్ నుంచి PG వరకు, అలాగే బీటెక్, MBA ఏం చేసినా కానీ అందరూ వచ్చి అక్కడ అటెండ్ అవ్వచ్చు. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు ఇంటర్వ్యూలో ఫేస్ చేసే విధానాన్ని బట్టి అక్కడ జాబ్ రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశాన్ని నా గూడూరులో నియోజకవర్గం అందరూ ఉపయోగించుకోండి. నేను చెప్పేదంటే వేరే నియోజకవర్గాలు వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ కావడం కాదు. నేను మొన్న కూడా చూసినప్పుడు వేరే నియోజకవర్గం వచ్చి అటెండ్ అయ్యాను. అక్కడ నాకు కొద్దిగా బాధ వేసింది. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో నా నిరుద్యోగులు ఉన్నారు, నన్ను గెలిపించినటువంటి నా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దయచేసి ప్రతి పార్టీకి సంబంధం లేకుండా, అట్లీస్ట్ ఇక్కడికి పార్టీకి సంబంధం లేదు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి అటెండ్ అయ్యి ఉద్యోగాలు పొందమని చెప్పి అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక గొప్ప అవకాశం. దాదాపు 900 ఉద్యోగాలు, 1-2 కాదు. గతంలో కూడా నేను అదే DRW కళాశాలలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పెద్ద జాబ్ మేళాను ఒకటి ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. గూడూరు నియోజకవర్గ ప్రజలకని తెలియజేస్తున్నా. నాకు ఎమ్మెల్యే పదవినిచ్చినటువంటి మీ రుణం జీవితంలో తీర్చుకోలేనిది. ముఖ్యంగా యువత, చదువుకున్న యువత అంత బ్రహ్మాండంగా నా యొక్క గెలుపు కోసం సహకరించారు. వాళ్ళకి ఉడతాభక్తిగా నేను చేయాల్సింది ఇక్కడ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా జిల్లా కలెక్టర్ గారు, నిజంగా బంగారు లాంటి మా కలెక్టర్ గారు, చాలా మంచి కలెక్టర్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా జాబ్ మేళా గూడూరు DRW కళాశాలలో 20వ తేదీ ఉదయం. ఇంకా మరికొందరు మాట్లాడారు.
సహకారంతో మనము 20వ తారీఖున మెగా జాబ్ మేళా కార్యక్రమము చేస్తున్నాము. ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమము కలెక్టర్ కాన్ఫరెన్స్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారు అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారులతో మాట్లాడుకొని డేట్ తీసుకొని మనకి మెగా జాబ్ మేళా కండక్ట్ చేయమన్నారు. ఈ మెగా జాబ్ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి స్థానిక పరిశ్రమలు, బయట ఉన్న పరిశ్రమలో రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఇమీడియట్గా వాళ్ళు కంపెనీస్ వారు నేరుగా వచ్చి జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి పిల్లలను సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తారు. అమ్మాయిలు, అబ్బాయిల్ని 18 సంవత్సరాల నుంచి మనకు 35 సంవత్సరాల వరకు యువకులు పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు నేరుగా శ్రీ సిటీలో, మేనపూర్ షెడ్యూల్, అలాగే రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, అలాగే గాజులమల్లో ఉన్నటువంటి ఫార్మా క్లస్టర్లు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారంతో సార్ వారు చొరవ తీసుకుని మొత్తం 21 కంపెనీలు మనకు రేపు మంగళవారం 20వ తారీఖున డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. సో యువకులు 10th నుంచి బీటెక్ వరకు అందరూ వాళ్ళ రెజ్యూమ్స్, ఫొటోస్, అదేవిధంగా ఆధార్ కార్డ్ జెరాక్స్ ప్లస్ వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని నేరుగా పాల్గొనవచ్చును. ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీకే పాల్గొనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని కంపెనీల ఇంటర్వ్యూలు అయినా తీసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, భారత్ పెట్రోలియం డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సిఐ కిషోర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గణేష్, ప్లేస్మెంట్ అధికారి సునీల్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోరెత్తితే ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దారుణమని అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక కక్ష రాజకీయాలు. ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు, ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో, ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో. కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా, డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారిని, మాజీ ఐఏఎస్ ని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తాం. ఈ రోజు పోలీసులు గానీ, ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టొచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్, ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయ నాయకులకు పరిమితమని ఏ రోజు అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి, ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి, కేవలం కక్ష రాజకీయాల కోసమేనా, రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు. గూడూరు పట్టణంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి చిలకూరు మండలం నుండి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. చిలకూరులోని టీడీపీ నేత తానంకి నానాజీ నివాసం నుండి వారంతా వాహనాల్లో వెళ్లారు. మహానాడుకు వెళ్లిన వారిలో తిరుపతి నియోజకవర్గ పార్టీ కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, నియోజకవర్గ రైతు కార్యదర్శి కొండా రామచంద్రారెడ్డి, బీసీ సంఘం నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామ్మూర్తి తదితరులు ఉన్నారు. గూడూరు శాసనసభ్యులు మా ప్రీతం నాయకుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మహానాడు 27, 28, 29 దాని కోసంగా మినీ మహానాడుగా గూడూరు నియోజకవర్గంలో గూడూరు సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో అందరినీ ఆహ్వానించి అందరికీ ఈ దిశానిర్దేశాలు ఎమ్మెల్యే గారు చెప్తారు. దానికోసం మన ప్రముఖ వ్యాపారవేత్త తానంకి నానాజీ గారి ఇంటికాడ నుంచి చిలకూరు మండల, చిలకూరు గ్రామ ప్రజలు అందరం కలిసి నేను నుంచి బయలుదేరుతున్నాము ఎమ్మెల్యే గారి దగ్గరికి. చిలకూరు మండలంలోని కాకువారిపాలెం గ్రామానికి చెందిన అంతోటి శ్రీనివాసులపై దాడి జరిగింది. కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాత్రుడు గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చిల్లకూరు మండలంలోని కాకువారిపాలెం గ్రామానికి చెందిన అంతోటి శ్రీనివాసులు అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై బల్లవోలు గ్రామం నుండి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అదే ప్రాంతంలో 5 మంది యువకులు వేరే వారిపై దాడి చేస్తుండటంతో ప్రశ్నించారు. దీంతో ఆ యువకులు శ్రీనివాసులపై దాడి చేశారు. కర్రలు, ఇతర వస్తువులతో తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాత్రుడు చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రిలో చేరాడు. ఇదే విషయమై బాధితుడు జరిగిన విషయాన్ని మీడియాకు వివరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేరు అంతోటి శ్రీనివాసులు సార్, నాది కాకువారిపాలెం. పిల్లకాయలు తీసుకొని పోయి ఊరికాడ వదిలేసి వస్తుంటే యానాది పిల్లకాయలు ఉచ్చులు బిరుక్కొని వాళ్ళ కాలంలో తొక్కేసి కొట్టేసి ఉన్నారంట. అప్పటికి వాళ్ళు ఉచ్చులు వాళ్ళకి ఇచ్చింటారు అని చెప్పి పోయి అడిగేదానికే పోయాను. పోతే నీదే ఊరు రా అన్నారు. నాది కాకువారిపాలెం అన్న. ఏమిటోళ్ళు పిల్లవాడు అన్నారు. గోండ్లోళ్ళ పిల్లవాడు అని చెప్పిన. ఈయన అక్కడి నుంచి మొత్తం 8 మంది తోసి నన్ను చిత్రహింసలు పెట్టేసి రాడ్లతో కర్రలతో కొట్టి రోడ్డు మీద ఈడ్చి కొట్టారు సార్. నన్ను శనగ తోటల్లో రాడ్లతో కొట్టేశారు, పురికాయ పగలు కొట్టేశారు. ఆమెను బైకులోకి ఎక్కించి అర్జునవాడ గుంది తిప్పారు. తిప్పి నీకు ఇవిడు అడ్డం వస్తాడని చెప్పేసి మొత్తం లాస్ట్కి నేను ఒకరింట్లో జరపడిపోయాను. బోల్ని పట్టించినా సరే, జైలుకి పోయేసి వచ్చైనా సరే, మీరు ఎక్కడున్నా నిన్ను మటు చంపేస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. దానికి కారణం ఏదైనా సరే బోల్లేను. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జేవీవీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. దాతగా సీనియర్ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నాగరాజు, రామ్మోహన్, పురుషోత్తమరావు, అరుణ్ కుమార్, రాధయ్య, శర్మ, అశోక్, సుమన్ రెడ్డి, నక్కా గోపి, సారంగం బాలు తదితరులు పాల్గొన్నారు. మా జనవిజ్ఞాన వేదిక గత 35 సంవత్సరాల నుంచి కూడా గూడూరులో అనేక సైన్స్ కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు మా అధ్యక్షుడు రాజా గారి సలహా మేరకు గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం వికలాంగులకి, దివ్యాంగులకి ఈ కూరగాయలు అందించే కార్యక్రమాన్ని ప్రతి నెల 3 ఆదివారం జరపాలని మా అధ్యక్షుడు రాజా సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరుపుతున్నాము. మా అమ్మగారు వాకాటి కాంతమ్మ గారు అనేక సేవా కార్యక్రమాలు ముందుకు చేస్తున్నారు. అదే స్ఫూర్తితో నేను కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఈరోజు 3వ ఆదివారం అంటే మాకు ఎప్పుడు గుర్తొచ్చేటువంటిది ఈ వికలాంగులకు ఈ కూరగాయలు పంపిణీ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. మేము చేసేటువంటి జనవిజ్ఞానిగా గూడూరు శాఖ చేసేటువంటి కార్యక్రమాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ 9వ తేదీ, ఇప్పుడు వికలాంగులకు ప్రతి నెల 3వ ఆదివారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అన్నమాట. వీటిల్లో ప్రతి వారు పాలు పంచుకోవడము, మనకి ఎవరో ఒకరు లేదు అనేది కాకుండా మేమున్నాము అనేటువంటి పరిస్థితుల్లో అనేక రకాలుగా డొనేషన్ వీటికి దాతృత్వం చాలామంది ఉన్నారు. కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచనకు వచ్చి ప్రతి నెల 9వ తారీఖున గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలందరికీ కూడా పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అది 11 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈ దివ్యాంగ సోదరులకు కూడా ఈ కూరగాయల, గుడ్లు ప్రతి నెల 3వ ఆదివారం కూడా 2 సంవత్సరాలు పూర్తి కావాల్సింది. ఈ 2 కార్యక్రమాలు మా జేవీవీ కూడా ఎంతో ఆత్మసంతృప్తి ఇచ్చినటువంటి ప్రోగ్రాం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ప్రతి నెల మేలో మా రామ్మోహన్ గారు, మా జేవీవీ సీనియర్ సభ్యులు, మా జేవీవీ వైస్ ప్రెసిడెంట్, సేవా గుణానికి మారిపోయినటువంటి రామ్మోహన్ గారు ఈ నెల దాతలు తినటం మాకు చాలా సంతోషం. వారు ఇదే కాదు, అనేక సేవా కార్యక్రమాలు వారి ద్వారా మేము చూస్తూ ఉన్నాం. వారి కుటుంబం అందరూ కూడా మంచిగా ఉండాలని, వారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా సహకరించాలని, రామ్మోహన్ గారి కుటుంబం ఇప్పుడు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ మణుపూర్లోని బీసీ కాలనీలో చాలా కాలంగా పరిష్కారానికి నోచుకొని రోడ్డు సమస్యను ఎట్టకేలకు పరిష్కరించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కరించినందుకు సర్పంచ్ కంచి పద్మమ్మకు, పంచాయతీ కార్యదర్శి గరుడయ్యకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
రాపూర్ మండలంలోని అక్కమాంబాపురం గ్రామ చెరువు కట్ట వద్ద కొలువైయున్న బోయమ్మకు ప్రజలు పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. ప్రతి ఏటా వరి పంట కోతలు అయిన తర్వాత అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగా బోయమ్మ అమ్మవారికి స్థానికులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 वेणुमुरली गानप्रिया लोलिनी कल्याणी उडुराजबिम्बवदना धूम्राक्षसंहारिणी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుగరాజపట్నం ఓడరేవుకు మహర్దశ. వాకాడు మండలంలోని దుగరాజపట్నం వద్ద నౌకాదళ తయారీ కేంద్రం నిర్మాణానికి పచ్చజెండా. భారీ ప్రాజెక్టు పూర్తయితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదంటూ నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేతలు అధికారులపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి. గూడూరులోని DRW కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు. జేవీవీ సేవలు అభినందనీయం. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరుగు ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.